స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు కార్మిక దినోత్సవంలో జాన్ వెస్లీ మేడే స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను నిర్మించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. బా ఇవాళ ఎర్రజెండోళ్ళకి ఇవాళ కనపడుతుంది. ఈ మరి ఎందుకు కావచ్చు వన్యదప్పి చిన్నపోతుంది, ఎర్రజెండా పలచగా అయిపోతుంది పచార. ఒకప్పుడు ఎర్రని జెండా వెలుగుల జెండా వీరుల నెత్తురు పుట్టిన జెండా నిరుపేదల రూపం నీవమ్మా మా ఎర్రని జెండా పరిపాటాల రూపం నీవమ్మా మా వెలుగుల జెండా నిరుపేదల దీపం నీవమ్మా మా ఎర్రని జెండా పనిపాటాల రూపం నీవమ్మా మా వెలుగుల జెండా అని ఈ రకంగా పాటలు పాడేది, ఊరూరా మూత పోగించేది, డప్పు సప్పుడు కొడితే వచ్చిర్రా కమ్యూనిస్ట్ వాళ్ళు ఎర్ర జెండోళ్ళు అనేది. కానీ మరి ఎందుకో బజారా పలచగా అయిపోతుంది ఈ కమ్యూనిస్ట్ వాళ్ళది కథ. మరి ఎటేటి సంగతో ఏం కథో కానీ సరే చూద్దాం. మేడే స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను నిర్మించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జనగణనతో పాటు కులగణనను చేపడతామంటూ ప్రకటించిందని, దానికి నిర్దిష్ట కాల పరిమితిని విధించాలని డిమాండ్ చేశారు. ఎప్పుడు చేస్తావు? చేస్తా అంటున్నావు కానీ ఎప్పుడు చేస్తావు? ఎన్ని రోజులు చేస్తావు? ఎన్నేళ్ళకు చేస్తావు అనేది కూడా తేటగా చెప్పాలి అంటారు. గురువారం హైదరాబాదులోని సిపిఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్లో మేడే వేడుకల సందర్భంగా ఆయన అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఆనాడు 8 గంటల పనిని విధానం కోసం కార్మికులు పోరాడితే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 12 గంటల పని విధానాన్ని అమలు చేస్తున్నదని విమర్శించారు. కనీస వేతనాలు అమలు కావడం లేదని, కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్రం కాలరాస్తున్నదని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేసే హక్కు లేకుండా లేబర్ కోడ్లను తెస్తున్నదని విమర్శించారు. పెట్టుబడిదారులు దోపిడీ చేసేందుకు అనుకూలంగా మోదీ ప్రభుత్వం చట్టాలను తెస్తుందని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక 1,00,000కు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. పేదలకు రేషన్ కార్డు మీద 14 రకాల సరుకులు ఇవ్వాలని జాన్ వెస్లీ డిమాండ్ చేసిండుల్లా. మొత్తానికి ఇక ఎర్ర జెండా కోల్యాగా ఈ రకంగా అటు మోదీకి సురుకు పెట్టింది. ఇక మరి ఇటు ఏదైతే ఇప్పుడు రేపు పేదలకు రేషన్ కార్డులు ఇవ్వబోతుందో కాంగ్రెస్ సర్కారు, ఇక దానికి 14 రకాల సరుకులు, నిత్యావసర సరుకులు ఇవ్వాలి అని జాన్ వెస్లీ ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటూ మొత్తానికి ఇక మరి పని దాకా మా కష్టాన్ని దోచుకుంటారు, మా శ్రమను దోచుకుంటారు, మామూలు భార్య పిల్లలతోని గడపనిస్తలేరు, మొత్తం దీనికే అంకితం అయిపోతున్నాము. ఓ పెళ్ళికి పోవస్తలేదు, ఓ పేరంటానికి పోవస్తలేదు, ఓ సచినో కాడికి పోవస్తలేదు, ఓ బతికినో కాడికి పోవస్తలేదు, ఓ పండుగ పబ్బాలు చేసుకోవస్తలేదు, ఇంటిలతోని కలిసిమెలిసి ఉండొస్తలేదు, మొత్తం మా శ్రమ మా కష్టం అంతా మీకే అవుతుందని ఇక మరి ఆనాడు ఎప్పుడు ఇది ఎక్కడ ఏంది ఏం కదా అంటే ఆనాడు చికాగోలో పుట్టిందట. ఇది చికాగోలో ఎప్పుడు 1886లోనే పుట్టింది ఇది. ఇక కార్మికుల శ్రమను దోసుకోవద్దు, కష్టాన్ని దోసుకోవద్దు, కార్మికులు 8 గంటలే పనిచేయాలని ఇక ఆనాడు ఉద్యమం చేపడితే ఇక అప్పుడు పాపం కొంతమంది వాళ్ళ రక్తాలు ఏరులై పారినాయి, అమరులయ్యారు. ఇక అప్పటి నుంచి ఇక ఇది మేడేగా కార్మికుల దినోత్సవంగా, ప్రపంచ కార్మికుల దినోత్సవంగా మేడేగా ఇక ఆ రకంగా ఇక ఈ పండుగను జరుపుకుంటూ వస్తుర్రు. మొత్తానికి జాన్ వెస్లీ ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటారు.